రేపు నాగార్జున యూనివర్సిటీ ఎదుట భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న బీసీ సింహగర్జన కోసం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది బీసీ నేతలు కార్యకర్తలు తరలివచ్చే పిలుపు జారీ చేయబడింది. ఈ బహిరంగ సభ బోడే రామచంద్ర యాదవ్ నేతృత్వంలో బీసీ హక్కుల సాధన సామాజిక న్యాయం కోసం ఘనంగా నిర్వహించబడుతుంది. రాజ్య స్థాయి రైతు విభాగం నాయకులు రామ్ ప్రసాద్ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన ప్రతి ఒక్కరూ బీసీ సామాజిక వర్గం కిందకు మారవచ్చి తమ హక్కుల కోసం తరలివచ్చి సభను విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. అయితే పెనమలూరు నియోజకవర్గం కన్వీనర్ తోకల రామకృష్ణ మాట్లాడుతూ బీసీ హక్కుల సాధన కోసం వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన ఓసీ నేతలు కూడా తమ హక్కులను సంపాదించాలి అని ప్రాధాన్యం ఇచ్చారు. రేపు ఆదివారం నాడు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా బీసీ సింహగర్జన కార్యక్రమం చేపట్టింది. బీసీ సింహగర్జన అంటే ఆర్థికంగా వెనుకబడిన ప్రతి ఒక్కరూ బీసీల కింద లెక్కే. ఈ సింహగర్జన్ని అనేక రకాలుగా అందరూ కూడా తండోపతండాలకు వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. బీసీలు గత దశాబ్దాలుగా ఎలా నష్టపోతున్నారో ఏంటి అనే అంశాలపైన బీసీల యొక్క ఎజెండాను ప్రతిపాదిస్తూ మా పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు కొన్ని నిర్ణయాలు పాటిస్తారు. కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాల చేతిలో బీసీలు ఓటు బ్యాంకింగ్ కోసం తప్పించి అధికారికంగా కానీ అన్ని రకాలుగా అన్ని రంగాల్లోనూ వెనకబడి ఉన్న తనాన్ని ప్రస్తావిస్తూ కొన్ని ఎజెండాలను ప్రతిపాదించడం జరుగుతుంది. ఈ సభకి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. దీనికి బీసీలు అంటే ఓన్లీ కొన్ని కులాలకు మాత్రమే కాదు, ఆర్థికంగా వెనకబడినటువంటి అన్ని కులాల వారిని ఏకం చేసే ఒక వేదిక బీసీ సింహగర్జన. రేపు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా కార్యక్రమం చేపడుతున్నారు. ఈ సభకి అందరూ కుటుంబ సభ్యులతో కలిసి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ మిగిలిన పార్టీలాగా డబ్బులు ఇచ్చో లేదా ప్రలోభాలు పెట్టి తీసుకొచ్చే సభ కాదు. కృషి చేస్తున్నాము. మీరు దీనికి అందరూ కృషి చేసి రేపు జరగబోయే నాగార్జున యూనివర్సిటీ దగ్గర సజేష ప్రజానికాన్ని ఆదరయ్యి ఈ బీసీ హక్కుల కోసం పోరాడవలసిందిగా నేను కోరుతున్నాను. నేను తోకల రామకృష్ణ, కనుమూరు నియోజకవర్గ కన్వీనర్.